శుభాలని ఆశించడం. మీకు శుభాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. యేసు ప్రభు నామంలో మరి మనకి మంచి జరుగుతుంది. ఈరోజు మరి ఒక చిన్న వాక్యం, ఒక దీవెన మీ అందరితో పంచుకోవాలని దేవుడు మనకు వాగ్దానం చేసిన ఒక చిన్న వాక్యాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. ఎవరైనా చదువుతారా? నీతిగా ఉన్నది స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు. బాధపరచువారు నీకు దూరంగా ఉండరు, భీతి నీకు దూరంగా ఉండడు, అది నీ దగ్గరకు రానే రాదు. ఇక్కడ కొన్ని వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నారండి. అంటే మన దేవుడి గురించి మనకు తెలుసు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. ఈ వాగ్దానాన్ని ఇది నాకు అని అనేవాళ్ళు చేయకండి. ఈ వాగ్దానం ఎవరికండి? నాకు, నీకని ధైర్యంగా చేయెత్తి దేవుడా ఈ వాగ్దానం నాది, నేను పొందుకొని ఉన్నానని ధైర్యంగా చెప్పండి దేవుడితో. వాగ్దానాన్ని ఒకసారి చూద్దాం. ఒక వాగ్దానం కాదు, యాక్చువల్గా వచనంలో నీవు నీతి గల దానిపై స్థాపించబడి. మనలో ఏమన్నా నీతి ఉందండి? ఎవరన్నా ఇక్కడ నీతి గల ఎవరైనా చేయొద్దండి. అసలు ధైర్యంగా నేను నీతి గల వాడిని, నీతి గల దాన్ని అనుకున్న వాడిని చేయొద్దాలి. మనకు అసలు నీతి లేనే లేదు. కానీ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడండి. ఏంటి అవుతుంది ఈ వాగ్దానం? నీతి గల దానిపై స్థాపించబడి. నాలో నీతి లేదు కదా, నేను ఎలా స్థాపించబడతాను? స్థాపించడం అంటే ఇది పర్మనెంట్, పాత పడింది అనమాట. దేవుడు చెప్పిన మాట ఇప్పుడు సృష్టిని ఒక మాట ఎలా క్రియేట్ చేశాడో అలాంటి మాట మనకి మనం నీతి గల వరమై స్థాపించబడతాం. అంటే ఎలా స్థాపించబడతాం, ఎలా సాధ్యమవుతుంది అప్పుడు చెప్తారా? పాపంలో ఒప్పుకొని క్షమించయ్యా, రక్షించయ్యా. ఇంకా పాపాలను విడిచిపెట్టాలా? మనం ఎప్పుడు నీతి గలవాడు అవుతామంటే మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎవరైనా చదువుతారా బిడ్డగా? మన దగ్గర ఇంగ్లీష్ ఉంది, అందుకని నేను మీరు పాపము నుంచి విమోచించబడి మనం నీతికి దాసులం అంటాం. మనం యాక్చువల్గా వాక్యం నెరవేరింది మనలో. ఎలా నెరవేరింది? మళ్ళీ మొదటికి వస్తాం. మన ప్రశ్న అంటే కొంతమంది కరెక్ట్గా చెప్పారు, మన విశ్వాసము ద్వారా. అబ్రహాము దేవుని నమ్మకం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడట. మనము మరి మన దేవుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులమయ్యాం. ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఈయనే నా దేవుడని ఎవరైనా తమ నోటితో చెప్పగలుగుతారో వారే నీతిమంతులు, వారే నీతిమంతులుగా స్థాపించబడతారు. మరి రెండవ భాగం కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. మనం నీతివంతులం కాబట్టి నీవు భయపడనక్కర్లేదు. మనకి దేవుడు నీతి అని మనల్ని నీతిమంతులుగా తీస్తే మనం దేనికి భయపడాలా? దేనికి భయపడకూడదు. నీవు భయపడనక్కర్లేదు. మరి చాలా మందికి చాలా రకాల భయాలు ఉంటాయండి. అంటే మనం మానవులకు కాబట్టి, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి సాతానుడు మన మీద ఉపయోగించే ఒక పెద్ద ఆయుధం భయపెట్టడం. ప్రతి వారికి ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక భయం, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మనకి మరి మరి భౌతిక అవసరాలు, ఇంటి బట్ట, ఇంటి విషయంలో భయం. అయ్యో పిల్లల గురించి భయం, అయ్యో పిల్లలు ఏమైపోతారు, రేపు నేనేమైపోతాను, మరణ భయం. కానీ దేవుడికి ఏం చెప్తున్నాడు? నువ్వు భయపడక్కర్లేదు. బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. ఎవడండి మనం బాధ పెట్టేది లోకంలో? సాతానుడే. వాడు మనకి దూరంగా ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే ఇది నమ్ముతారో వారి దీనికి సాతాను దండయాత్రలు రావు. ఆమేన్. మరి
భీతి నీకు దూరంగా ఉండును. అంటే భీతి అంటే ఏంటి? భయం. ఇప్పుడు ఇందాక ఒక పాటలో గొల్లలు భీతి ఉందని పాడుతున్నారు. భీతి అంటే ఏంటి? భయం. ఆ భయం మనకు దూరంగా ఉంటుందంట. నీ దగ్గరకు రానే రానే రాదు. రాదు. మెయిన్. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ రోజు మనకు ఒకటి గుర్తు చేస్తున్నాం. మనకి ఒక దేవుడికి ఒక పేరు ఉంది, ఇమానుయేలు అనే పేరు ఉంది. ఇమానుయేలు అంటే ఆయనకు మనకు తోడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనకు తోడుగా ఉన్నప్పుడు మన దగ్గరికి భీతి అనేది రానే రాదు. రాదు. మరి ఈ వాగ్దానాన్ని మీరు అందరూ స్వతంత్రించుకొని, మనందరం స్వతంత్రించుకొని ఈ క్రిస్మస్ ఆశీర్వాదంగా ఈ వాగ్దానాన్ని పొందుకొని మరి మన గృహాలకు వెళ్ళి మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు, అయ్యా నేను నిన్ను నమ్మాను కాబట్టి నేను నీతిమంతుడిగా స్థాపించబడుతున్నాను, నీతిమంతురాలుగా స్థాపించబడుతున్నాను, నేను భయపడనక్కర్లేదు, బాధించేవారు నాకు దూరముగా ఉంటారు, నా భీతి అనేది నా దగ్గరకు రానే రాదు, అందుకు నీకు స్తోత్రములని చెప్పగలిగే హృదయాన్ని కలిగి మన ఈ క్రిస్మస్ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా.